తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది కేవలము ఆయనను ఉద్దేశించో ఆ తీర్పును ఉద్దేశించో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే కావు. ఒక ప్రజాస్వామిక ఆలోచన స్రవంతి మీద చేస్తున్నటువంటి దాడిగా దాన్ని మనం పరిగణించాలి. వాస్తవానికి జడ్జిమెంటు ఇంతకుముందు మిత్రులందరూ వివరించినట్టు అధికారం ముఖ్యంగా బలప్రయోగం చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, ప్రైవేటీకరించడానికి వీలు లేదు అన్నదే జడ్జిమెంట్ సారాంశం. అందులో అంత ఆక్షేపణీయమైన అంశం కూడా ఏం లేదు. లేకపోయినప్పటికీ పదే పదే దాన్ని తవ్వి తీసి దానివల్ల సల్వాజుడుం అనేది దెబ్బతిన్నది, సల్వాజుడుం మీద దాడులు జరిగినాయి అని చెప్పి ఒక ప్రచారం చేసి ఇవాళ మరి కేంద్ర హోమ్ మినిస్టర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చాలా అన్యాయము. కేవలము భారతదేశంలో ఇట్లాంటి ఒక ఆలోచనలను కూడా సహించలేని స్థితికి ఇవాళ మనం చేరుకుంటున్నాం. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. అందుకనే మనందరం స్పందించవలసిన అవసరం ఏర్పడ్డది. కేవలం ఏదో అక్కడ ఛత్తీస్గఢ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యలు కూడా కావవి. మొత్తంగానే భారతదేశంలో ఎక్కడ ఎవరు ఒక ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి ఆలోచించి చర్చించిన వాళ్ళందరి మీద ఒక అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసి ఆ ముద్రను అడ్డం పెట్టుకొని దాడులు చేయటానికి ఇవాళ ఉన్న ఇంకా ఆ చట్టాలు కూడా వాళ్ళు తీసుకొచ్చినవి ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్గా ఇంటరాగేషన్ చేస్తుంది, కేసు పెడుతుంది. ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్గా ఆ రాష్ట్రాలకున్న అధికారాల్లో జోక్యం చేసుకుంటారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఏమన్నా మాట్లాడితే కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని వాళ్ళు దాన్ని సమాధానంగా వస్తున్నది. ఇది వాళ్ళ ఉన్న ఒక పరిస్థితి. నిజానికి ఈ అర్బన్ నక్సలైట్ అనే సిద్ధాంతాన్ని కూడా మనం కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు చాలామందిని మనం అడగాలి, అసలు మీ ఉద్దేశం ఏంటి, అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు అని. నిజానికి అవి రెండు పొత్తుకుదురని పదాలు. అవి అర్బను నక్సలైట్ అనేవి పొత్తుకుదురని పదాలు. ఉండరాయ అట్లా నక్సలైట్లు ఉంటే గ్రామాల్లోనే ఉంటారు, భూస్వాముల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే శక్తులు అవి అని మనం చెప్పినా కానీ ఈ సిద్ధాంతాలు కాదు వాళ్ళకు కావలసింది. ఒక ముద్ర వేసి దాడి చేయాలి అనేది ఒక ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి ఆలోచించే వాళ్ళే ఉండకూడదు అనే దృక్పథంతో జరుగుతున్నటువంటి దాడి ఇది. అందుకని ఈ దాడిని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. తప్పనిసరిగా ఇందులో ఇంకొక అదనపు పార్శ్వం ఏంటంటే కోర్టులకున్న స్వయం ప్రతిపత్తిని కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు. జడ్జిమెంట్లన్నింటి మీద వ్యాఖ్యానం చేయకూడదని మనం అనలేం, కానీ దాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ఒక రాజ్యాంగ పరిభాషకు లోబడి రాజ్యాంగ విలువలకు లోబడి మూల్యాంకనం చేయవచ్చు. కానీ వ్యక్తిగతమైన దాడికి దిగటం అంటే ఇక కోర్టులకున్న స్వయం ప్రతిపత్తి మీద కూడా దాడి చేస్తున్నట్టే లెక్క. ఒక రకమైన హెచ్చరిక జడ్జిలకు కూడా జారీ చేస్తున్నట్టుగానే లెక్క. మేము చెప్పినట్టుగానే వినాలి అని ఒక ఆంక్ష విధిస్తున్నట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. అందుకని ఈ వ్యాఖ్యలు మనకు న్యాయ వ్యవస్థకున్న స్వయం ప్రతిపత్తిని కూడా దెబ్బతీస్తున్నాయి. అందుకని వీటిని మనందరం కూడా వ్యతిరేకించటం, దీన్ని జరుగుతున్నటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా ప్రచారం చేయటం ఇవాళకి అవసరం. అట్లాంటి ప్రయత్నాలన్నింటిలో భాగంగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.